అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కానీ మాస్టర్ బాధేసిందా? నాన్నగారు చనిపోయిన తర్వాత హ్మ్. ఇంత వైభోగం ఒక వెలుగు వెలిగారు గదా! చివరికి ఒక 10, 15 మందితోనే ఆయన దహన సంస్కారాలు. అంటే కట్టె గూడా మోసేవాళ్ళు ఎవరు లేక మన ఓంకార్ గారు, మన అశ్విన్ గారు, వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు అండ్ మీ అబ్బాయి ఒకళ్ళు మీరు ఆయన కర్మ చేయాలి గాబట్టి ఒకళ్ళు. అసలు ఆ పిక్ చూసినప్పుడు ఆహ్, చాలా బాధనిపించింది. మీకేమనిపించింది యాస్ ఎ కొడుకులుగా అండ్ ఇంత పెద్ద సర్కిల్ ఉంది ఈయనకి ఇండస్ట్రీ మొత్తం కదిలి రావాల్సింది. కనీసం చూడటానికి చివరి చూపు చూడటానికి కూడా రాలేకపోయారు ఒక్కొక్కళ్ళు గూడా. ఒకసారి ఆ పిక్ చూసినప్పుడు గూడా నేను గూడా వచ్చాను లొకేషన్‌కి ఆ రోజు. నాకే బాధ అనిపించింది. కాదండి. యాక్చువల్లీ జరిగిందేందంటే, ఆ రోజు అయితే ఫస్టు ఇలా న్యూస్ వినబడిన వెంటనే మనకైతే ఆహ్, మన దగ్గర దీని దగ్గర అయితే గ్రౌండ్‌లో అయితే వెంటనే పర్మిషన్ ఇస్తామా? ఏందనేసి అసోసియేషన్ నుంచి వెంటనే మాట్లాడారు. హ్మ్. కాకపోతే అప్పుడు మనకి కోవిడ్ సిట్యుయేషన్ ఎక్కువ ఉంది. ఒకటి. ఇంకొకటి విషయం ఏందంటే, అప్పుడు ఉండే సిట్యుయేషన్‌లో నిజం మాట్లాడుకోవాలి. ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. అప్పుడు ఉండే సిట్యుయేషన్‌లో ఎన్ని లక్షల మందిలకి వాళ్ళు బాడీస్ ఇంటికెళ్ళాయండి. హ్మ్. నాన్నగారు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత వచ్చింది లంగ్స్ గాని, ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు అంతే గదా? అంతే. ఆ! బట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి గదండీ! హ్మ్. హ్మ్. ఆ విషయంని దాటి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కనీసం ఈ మాత్రమైనా మాకు చేసేకి మాకు మాకు దొరికింది గదా! అని మేము అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళు రాలేదే, వీళ్ళు రాలేదే, వీళ్ళు రాలేదే, వాళ్ళు రాలేదే అంటే ఇంకా మాకు ఈ మాత్రం చేసేదానికి మాకు పుణ్యం దొరికిందే అనేసి మేము అనుకోవాలే తప్పితే ఎవరొచ్చినా ఏం చేసేదండి. హ్మ్. ఎవరు ఎవరొచ్చినా ఏం చేసేది లేదు. చివరి చూపు అంతే ఎవరైనా గాని. అంతే. ఎంతో మంది డాన్సర్‌లకు లైఫ్ ఇచ్చుంటారు. ఎంతో మంది మాస్టర్‌లు ఆయన దగ్గర రావాలనుకొని ఉంటారు గానీ చాలా మందికి యాక్చువల్లీ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారా అని కూడా చాలా మందికి తెలియదు. హ్మ్. చాలా మందికి తెలియదు. ఒకటి. రెండోది ఏందంటే మనకి ఇప్పుడు ఎవరొచ్చినా ఏం చేశారు అంటే ఓంకార్ అన్నయ్య, అశ్విన్ వీళ్ళు రాకబట్టే కదా ఆ రోజు. ఎందుకు మీరు కూడా వచ్చి అదే నేను దాదాపు కూడా 4 వచ్చాను. అవర్స్ ఏమో ఆ. ఉన్నారు. వాళ్ళు ఆ రోజు ఆయన పాడె మోసి అవును. అంతకన్నా గొప్ప అదృష్టం దొరుకుతుందా మాకు అని చెప్పేసి వాళ్ళు. మాకు ఇంకా జీవితంలో ఒకలాగా ఆహ్, అది ఒకలాగా అయిపోయాం మేము. ఇంకా హ్మ్. అంతే. బట్ ఆయన పోయిన తర్వాత కష్టం అనిపించింది కదా కొంచెం అందరికి. బాగా, ఆ? బాగా ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టుగా అయిపోయింది మాకు. హ్మ్. ఇంకా ఏమున్నా సరే దర్ ఇస్ నథింగ్. ఆయన ఉంటేనే ఒక ఆనందం అండి. అట్టా చిన్నపిల్లలాగా మీకు తెలియదేమో, చిన్నపిల్లలాగా అది ఇది తిరుగుతూ ఉంటారు. ఇంకా ఆయనకి సండే దగ్గర పడుతుందంటేనే చాలు ఆయనకు ఒక సంక్రాంతి పండగలాగా ముందుగానే ఫ్రైడేనే అందరిని పిలిచి టేబుల్ మీద కూర్చొని లిస్ట్ రాసేస్తారు. ఓకే. అది ఇది కాసిం అనేసి మన ఇంట్లో ఉంటారు. కాసిం అన్నయ్య అనేసి. అవును. ఓ కూర్చొని కాసిం ఇటు రావాలి, అటు రావాలి, ఏం కావాలి అది ఇది అనేసి ఆయన ఇంకా కాసిం అన్నయ్య అనేసి పాపం మా ఇంట్లోనే 35 సంవత్సరంగా అతను కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా డైలీ ఫోన్ చేసి ఎలా ఉన్నావు, తిన్నావా, ఏంది అది ఇది అని అడుగుతా ఉంటారు ఆయన. చాలా మంచి మనిషి. ఇప్పుడు నాన్న దగ్గర చేసిన డాన్సర్స్ మాస్టర్స్ అయిన వాళ్ళంటే ఎవరెవరు ఉన్నారు? తమిళ్ ఆయన గాని తెలుగు గాని. వాళ్ళు నాన్న దగ్గర చేసిన లారెన్స్ మాస్టర్. లారెన్స్ అన్నయ్య టాపు. హ్మ్. దాని తర్వాత దాంట్లో నంబర్ 1 పొజిషన్ చెప్పాలంటే కన్నడంలో సంపత్ మాస్టర్ గారు అనేసి అవును. పెద్ద మాస్టర్ గారు ఆయన టాపు. దాంట్లో ఇంకా టాప్ అంటే స్వర్ణ అక్క. హ్మ్. పేరుకు తగ్గినట్టుగా స్వర్ణ అక్క, స్వర్ణనే టాపు. నెక్స్ట్ అంటే లారెన్స్ అన్నయ్య. హ్మ్. ఆయన టాపు. నెక్స్ట్ యాసిన్ మాస్టర్ అనేసి ఆయన ఆహ్, ఆయన కూడా మంచి లెవెల్‌లోనే రీచ్ అయ్యున్నారు. టచ్ లో ఉన్నారా లారెన్స్ మాస్టర్ ఆ! పిల్లలకి? ఫోన్ చేస్తే మంచి చెడు ఎప్పుడైనా రెస్పాన్స్ కనుక్కోవటం. చేస్తురు. హ్మ్. ఫోన్ చేస్తే ఎప్పుడైనా రెస్పాన్స్ చేస్తురు. ఓకే. అంతే. బాగా ఇష్టమైన హీరోలు ఎవరు నాన్నకి అసలుకి? అంతమంతా వర్క్ చేశారు కదా! బట్ తనకంటూ ఇష్టమైన హీరోలు ఉంటారు. ఇంకా అన్నగారు ఆహ్, ఆయన తర్వాత బాలయ్య బాబు గారు. చిరంజీవి గారు ఫస్ట్. ఓకే.
అన్నగారితో ఆయన స్టైలు, ఆయన క్రేజీనెస్ ఎక్కువ ఇష్టం. ఇంకా ఇంకా బాలయ్య బాబు గారితో ఆయన ఆటతనం ఉంది చూడండి. అవును. ఆయన వచ్చి మాస్టర్ ఏంటి ఏంది మళ్ళా ఇంకా ఏం చేశారు అది సూపర్ ఇదే మూమెంట్ మళ్ళా ఇంకా ఎప్పుడు అని మాట్లాడతాడు. అది నచ్చును. అబ్బా కొట్టదండి, ఏం మళ్ళీ మీరు మీరు కొట్టేస్తున్నారు, ఏంటిది మళ్ళా ఆ మాత్రం ఉండాలి మాస్టర్ గారు, ఏంది తినలేదా అని మాట. వీళ్ళిద్దరి మధ్యలో చాలా బాగుంటది. ఓకే. చాలా ఇది సంభాషణ ఉంటది చూడండి. సార్ కొట్టద్దు సార్, గిల్లి గిల్లి మాట్లాడతారు, ఏం సార్ ఊరుకోండి సార్ నొప్పి వస్తుంది, గిల్లి గిల్లి చాలా బాగుంటది. ఫన్నీగా ఉంటది ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు చూసినా. ఓకే. హీరోయిన్స్ లో బాగా ఇష్టమైన వాళ్ళు రాధా రాధా గారు. రాధా మేడం అంటే ఈయనకి ప్రాణం. అప్పట్లో అంటే సావిత్రి అమ్మ, సరోజాదేవి మేడం, సౌందర్య గారు. మా దగ్గర అంటే మేము ఆల్మోస్ట్ ఇంట్లో కూర్చుంటే ఇంకా ఇదే, అరే రాధా అలా చేసేది, రాధా ఇలా చేసేది, చక్కగా ఉంటుంది తెలుసారా, అలా ఉంటుందిరా, బంగారు తల్లిలాగా ఉంటుందిరా, ఇలానే మాట్లాడతారు మా దగ్గర కూడా సరదాగా. మళ్ళీ వర్లారులో అజిత్ మూవీ బాగుంటుంది. అవును, అది ఆయన ఇక్కడే మనం రామోజీ ఫిలిం సిటీలోనే ఆ ఫైట్స్ తో పాటు అవన్నీ కూడా దగ్గరుండే చేపించారు. అవును. సో నాన్నగారు చేసిన సాంగ్స్ లో తెలుగులో మీకు ఇష్టమైన సాంగ్స్ అంటే ఆయన రొమాంటిక్ అసలు బెడ్రూమ్ సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా చేయగలరు. నో ఇన్హిబిషన్స్ అన్నమాట. నాకు ఆయన చేసిన సాంగ్స్ లోనే ఎక్కువ అంటే మనం రగులుతుంది మొగలి పద, ఆ సాంగ్ ఎక్కువ నాకు అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ కంపోజింగ్ అనేది ఇంతవరకు ఒక ప్యార్ గా నేను చూడలేదు. అవును, అప్పుడు రాలే అలాంటి సాంగ్స్ అసలు హీరో హీరోయిన్. దాని తర్వాత పాములు సాంగ్ ఎక్కువ వచ్చాయి, కానీ ఆ ప్లాట్ఫామ్ లో బెండింగ్ టైప్ ఆఫ్ మూమెంట్ అంటే అది ఏదో నాకు ఒకవేళ నా ఫాదర్ చేశారో అనేది కాకుండా కూడా, అంటే ఒక నడుము విరిగిపోయిన ఒక డాన్స్ మాస్టరు ఇంత ఒక థాట్ లో ఇలా పర్ఫామ్ చేసి ఇలా చేయగలరా, అది కూడా అంత ఒక మాస్ రేంజ్ లో ఉండే ఒక హీరో హీరోయిన్. ఇప్పుడు హీరో అనుకుంటే ఫుల్ బ్యార్ బాడీ అండి అవి. అవును కదా, స్లోపు ఎంత గుచ్చుకొని ఉంటాయి, ఎన్ని టేక్స్లు అయి ఉంటాయి. అవును, అది చేసి మళ్ళా మొత్తం మూమెంట్లు మొత్తం బ్యార్ బాడీతోనే. అవును, అది ఇంకొకటి, ఒక హీరోయిన్ కి అంత పేరు రావటానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా డాన్స్ మాస్టర్ అవుతాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ లో ఒక 50% ఇచ్చినా గానీ మేము సక్సెస్ఫుల్ అనుకుంటారు హీరోయిన్స్ అప్పుడు. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మాస్టర్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి, ఏదైతే మన ఆట ఛాలెంజ్ షోలలో సో ఇప్పుడంటే ఫుల్ బాడీతోనే డాన్స్ అంటే ఏదో అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఈ ఫ్రేమ్ లోనే డాన్స్ వస్తారు, వాళ్ళ ఫేస్ లో ఎంత ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి ఒక హీరో కానీ, ఆ లిప్ సింక్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ చేశారు కాబట్టి శివశంకర్ మాస్టర్ గారికి అంత పేరు వచ్చింది. తప్పకుండా ఎక్స్ప్రెషన్స్ మెయిన్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.